ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమాన్ని ప్రతిరోజు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? దేవుని కృపలో బాగున్నారు కదా? ఈ దినము వరకు గతించిన కాలమంతా దేవుడు మనల్ని పోషించిన విధానాన్ని బట్టి, ఆయన మనల్ని కాపాడి మనల్ని బలపరిచిన విధానాన్ని బట్టి, ఆయన చేసిన కార్యములను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. మీరే సమస్యలో, ఏ శోధనలో ఉండి ఈ వాగ్దానాన్ని వింటూ ఉన్నా దేవుని మాట నిర్జీవంలో ఉన్న మిమ్మల్ని జీవింపచేస్తుంది. నిరాశలో ఉన్న మిమ్మలను బలపరుస్తుంది. నేను దేవుని కొరకు బ్రతకాలి అనే ఆశను పుట్టిస్తుంది, నిన్ను నడిపిస్తుంది. అందువల్ల ఈ వాగ్దానాలు కేవలం వినడమే కాకుండా అనేక మంది వారి జీవితాల్లో దేవుని మాటను బట్టి బలపరచబడలాగున, వారి జీవితాలు బాగుపడలాగున మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ఒక్క మాట ఆయన మాట్లాడితే చాలు, వారి జీవితాలు మారిపోతాయి, వారి చరిత్రలు మారిపోతాయి. అందువల్ల తప్పకుండా ఈ వాగ్దానాన్ని అనేక మందికి పరిచయం చేయండి. ఒక్క ఆత్మ రక్షించబడితే, ఒక్కరు జీవం పొందుకుంటే ఆ ఆశీర్వాదాలు మీరు తప్పక పొందుకుంటారు. అంతేకాకుండా మీలో ఇంకెవరికైనా రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. మీ యొక్క ప్రతి కామెంట్ను చదివి మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మిమ్మల్ని అందరినీ సృష్టికర్త చేతులకు అప్పగిస్తున్నాను. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని నిలవబడండి. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. సర్వశక్తి కలిగిన దేవుడు. మీ జీవితంలో మీకు అసాధ్యమైన ప్రతి విషయాన్ని ఆయన సాధ్యపరచబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న, ఆయన మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 38వ అధ్యాయము 5వ వచనము. నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఆమెన్. అనేక కన్నీటి పరిస్థితులు గుండా ప్రయాణిస్తూ అనేక దినాలుగా కన్నీటితో ప్రార్థిస్తున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నీవు కన్నీళ్లు విడుచుట చూచాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను, నీ ప్రతి ప్రార్థనకు జవాబునివ్వబోతున్నానని. ఈరోజు ఎంతమంది బిడ్డలు కన్నీరు కారుస్తూ ఉన్నారో నాకు తెలియదు, కానీ ఈ మాట మనందరికీ తెలిసిందే. అనేక సార్లు ఈ మాటను ధ్యానించుకున్నాం, కానీ మరలా దేవుడు ఈ వాక్కు ద్వారానే మీతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఒక కన్నీటి పరిస్థితి దాటగానే మరి ఒక విషయాన్ని గురించి కన్నీరు కార్చే పరిస్థితి నీకు ఎదురవుతూ ఉంది. కన్నీటి గుండాన్ని నువ్వు ప్రయాణిస్తూ ఉన్నావు. అయితే ఆయన సన్నిధిలో నువ్వు కన్నీరు కారుస్తూ ఉంటే నిన్ను చూచి దాటిపోడైనా తప్పక నీ దగ్గర ఆగిపోతాడు. నీ కన్నీటిని తుడుస్తాడు. నీ ప్రార్థనకు వెంటనే జవాబిస్తాడు. ఎందుకంటే మన కన్నీటిని ఆయన చూడలేడు. నిత్యము మనం సంతోషంగా ఉండాలని, ఆయనను స్తుతిస్తూ ఉండాలని, అన్ని విషయాల్లో మనం వర్ధిల్లాలని ఆయన కోరుకుంటున్నాడు. హిజ్కియా మరణకరమైన వ్యాధితో బాధపడుతూ ఇక కొన్ని రోజుల్లోనే ఈ వ్యాధిని బట్టి నేను చనిపోతున్నాను అని తెలుసుకున్నప్పుడు వెంటనే దేవుని సన్నిధిలోకి వెళ్ళి మోకరించి ప్రార్థిస్తున్నాడు కన్నీటితో. ఎక్కువసేపు ప్రార్థన చేయలేదు. ఒక్క నిమిషము కన్నీటితో ప్రార్థించగానే కన్నీటిని చూచి దాటిపోలేని దేవుడు, కన్నీటి ప్రార్థన చూచి కరిగిపోయే ప్రభు మరో నిమిషంలోనే జవాబిచ్చేశాడు హిజ్కియాకు. నీవు కన్నీళ్లు విడుచుట చూచాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను, ఇక భయపడొద్దు, నీవిక మరణించవు, నీ వ్యాధిని నేను తగ్గిస్తున్నాను, నీ ఆయుష్కాలను పొడిగిస్తున్నాను, ఇంకా 15 సంవత్సరాలు నువ్వు బ్రతుకుతావు, ఇక దుఃఖంతో ఉండొద్దు, ఇక కన్నీరు కార్చొద్దు, నా కొరకు నమ్మకంగా జీవించు. నిజమే, కన్నీరు కారుస్తూ ఉంటే ప్రభువు చూచి దాటిపోడు. నిజముగా మొర్రపెట్టు వారికి సమీపంగా ఉంటాడాయన. విరిగి నలిగిన హృదయం కలవారికి ఆయన ఆసనుడుగా ఉంటాడు. ఎవరైతే తగ్గించుకొని విరిగి నలిగిన హృదయంతో ప్రార్థిస్తారో, పెదవులతో కాదు గాని అంతరంగంలో నుండి హృదయపూర్వకంగా నిజముగా మొరపెడతారో సమీపంగా ఉంటాడు. అంటే ప్రక్కనే ఉంటాడు, వారికి వెంటనే జవాబిస్తాడు. అయితే అనేక సార్లు మనం కన్నీటి పరిస్థితులు ఎదురైనప్పుడు, మనం భరించలేనంత సమస్య మనకు ఎదురైనప్పుడు, కన్నీరు కారుతూ ఉన్నప్పుడు
స్నేహితుల దగ్గరికి వెళ్ళి కన్నీరు కారుస్తూ ఉంటాం, బంధువుల దగ్గరికి వెళ్ళి కన్నీరు కారుస్తూ ఉంటాం, భర్త దగ్గర కన్నీరు కారుస్తాం, అనేక సార్లు భార్య దగ్గర కన్నీరు కారుస్తూ ఉంటారు, పిల్లల దగ్గర కన్నీరు కారుస్తూ ఉంటాం. ఏంటి నా పరిస్థితి ఇలా అయింది అని. అయితే నీవెవ్వరి దగ్గర కన్నీరు కార్చక్కర్లేదు, ఎందుకంటే వారెవ్వరూ కూడా నీకు సహాయం చేయలేకపోతారు. నీవు కన్నీరు కార్చినప్పుడు నిన్ను వారు విడిపించలేరు. అయితే దేవుని సన్నిధిలో మోకరించి కన్నీరు కారిస్తే ఆయన నిన్ను అవమానించడు, ఆయన నిన్ను చిన్న చూపు చూడడు. నీ కన్నీటి పరిస్థితులన్నిటిని కూడా ఆయన దాటిస్తాడు. మీరు అనుకుంటూ ఉండొచ్చు, నేను కన్నీటితో ప్రార్థిస్తున్నాను కదా, అనేక సంవత్సరాలుగా నేను ప్రార్థన చేస్తున్నాను కదా అని. అయితే హిజ్కియా వలె నిజముగా మొరపెట్టి వారికి ఆయన సమీపంగా ఉంటాడు. దేవుడిచ్చిన 24 గంటల్లో కనీసం రోజుకు 2.5 గంటలైనా ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించిన వారికి ఇక ఎదురు లేదు. ఏ భయంకరమైన శోధన వచ్చినా, ఏ వేదన వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా, ఏ శత్రు పోరాటంలో వచ్చినా, కన్నీరు కార్చే పరిస్థితులు ఎన్ని వారికి ఎదురైనా వాటన్నిటిలో కూడా జయం పొందుకుంటారు. అందువల్ల దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించండి. కన్నీరు కార్చడం ఏంటో అనుకోకండి. నిజంగా నువ్వు మొరపెడుతుంటే కన్నీరు కారుతుంది. హృదయపూర్వకంగా నేను పాపిని నువ్వు గ్రహిస్తే కన్నీటితో నువ్వు ప్రార్థిస్తావు. ఎప్పుడైతే నేను పాపిని నువ్వు గ్రహిస్తావో, తండ్రి నన్ను క్షమించండి అని హృదయపూర్వకంగా అడుగుతావో, కన్నీటితో ప్రార్థిస్తావో, ప్రభువు అక్కడికి దిగి వస్తాడు. నీవే వ్యాధిలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ శోధనలో ఉన్నా, ఎట్టి పరిస్థితిలో ఉన్నా కూడా చేపట్టి నిన్ను లేవనెత్తుతాడు. దేవుడిచ్చిన వాగ్దానం బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ, అయ్యా ఇంతవరకు నేను ఏడుస్తున్నాను కానీ ప్రార్థించట్లేదయ్యా, నేను ఇక్కడ నుండి రోజుకి కనీసం 2 గంటలు ప్రార్థిస్తాను అని ఒక నిర్ణయం తీసుకోనండి. దేవుడు మీ జీవితాలను మార్చబోతూ ఉన్నాడు. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అది ఉండబోదుగా. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోవుగా. యేసే నిరీక్షణ, యేసే నీ నిరీక్షణ, యేసే నిరీక్షణ, యేసే నీ నిరీక్షణ. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. హోరుగాలులు వీచగా, తుఫానులు చెలరేగగా, మాట మాత్రం సెలవీయగా నిమ్మళమాయెనుగా. హోరుగాలులు వీచగా, తుఫానులు చెలరేగగా, మాట మాత్రం సెలవీయగా నిమ్మళమాయెనుగా. యేసేని నావిక, భయము చిందకు నీవిక. యేసేని రక్షక, కలత చిందకు నీవిక. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోవుగా, ఇక అవి ఉండబోవుగా. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. మీరిచ్చిన వాగ్దానం బట్టి వందనాలు తండ్రి. మీరు కన్నీరు విడుచుట నేను చూచాను, మీ ప్రార్థన నేను అంగీకరిస్తున్నాను సెలవిచ్చావు తండ్రి. నిజముగా మొరపెట్టి వారికి సమీపంగా ఉండే దేవుడువు. ఈరోజు ఎంతమంది మోకరించి హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరు చూస్తున్నారు. ప్రతి ఒక్కరి ప్రార్థనకు మీరు జవాబిస్తున్నారు నమ్ముతున్నాను.
వారు ఏ సమస్యలు గుండా ప్రయాణిస్తూ ఉన్నా విజయం దయచేయండి తండ్రి. ఆత్మీయంగా పడిపోయిన వారిని లేవనెత్తండి. ఆర్థికంగా కృంగిపోతున్న వారిని లేవనెత్తండి. అనారోగ్యంతో మంచంపై ఉన్న వారిని లేవనెత్తండి. ఎవరైనా హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్లో ఉంటే ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తండి అయ్యా. మరణకరమైన వ్యాధి నుండి హిజ్కియాని లేవనెత్తిన దేవా, ఈరోజు ఎంతమంది అట్టి పరిస్థితిలో ఉన్నారు, ప్రతి ఒక్కరిని లేవనెత్తండి. అద్భుతకరమైన స్వస్థత యేసునామములో ప్రకటిస్తున్నాను. కోర్టు బంధకాల నుండి విడుదల దయచేయండి. జైలు బంధకాలను విడిపించండి అయ్యా. ఉద్యోగం కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితాలు అద్భుతాలు చేయండి. వ్యాపారాలను అభివృద్ధి చేయండి. ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తున్న వారికి, ట్రాన్స్ఫర్ కొరకు ఎదురు చూస్తున్న వారికి మీరు కార్యం చేస్తున్నారని నమ్ముతున్నాను. గృహాలు లేని బిడ్డలకు చక్కటి గృహాలు దయచేయండి. గృహాలు కంప్లీట్ అవ్వక ఎంతమంది దిగులుతో ఉన్నారో ప్రతి గృహాన్ని కూడా త్వరలోనే మీరు కంప్లీట్ చేస్తున్నారని నమ్ముతున్నాను. ప్రతి గర్భమును ముట్టండి తండ్రి, ఆశ్చర్యకార్యము జరిగించండి. గర్భంతో ఉన్న బిడ్డలను ప్రత్యేకంగా చేతులు పెడుతున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీస్ దయచేయండి. వివాహం కాని వారికి అద్భుతకరంగా వివాహాలు జరిగించండి. ప్రత్యేకంగా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరినీ కూడా నేను చేతిలో పెడుతున్నాను తండ్రి. నీ జ్ఞానాత్మతో నింపండి, జ్ఞాపక శక్తితో నింపండి. ఎగ్జామ్స్ వరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలను కూడా నేను చేతిలో పెడుతున్నాను తండ్రి. మీరు చేపట్టి ముందుకు నడిపించండి. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ చేతులు పెడుతున్నాను తండ్రి. సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి వారి ప్రయత్నాలన్నీ కూడా మీరు సఫలపరిచి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీరు కన్నీరు విడుచుట దేవుడు చూచాడు. ఇక భయపడొద్దు, మీ ప్రార్థన ఆయన అంగీకరించాడు. మీ జీవితంలో మీ యొక్క ప్రతి పరిస్థితిని కూడా, మీరు అడుగుతున్న ప్రతి దాన్ని కూడా ఆయన మీకు దయచేయబోతున్నాడు. నమ్మండి. విశ్వసించిన వారందరూ ఆమేనని చెప్పండి. మరి తప్పకుండా వాగ్దానాన్ని లైక్ చేయండి. మీకు అనుకూలమైతే మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. షేర్ చేస్తూ ఆయన పరిచర్యలో పాల్పొందుతున్న మిమ్మల్ని అందరినీ దేవుడు తప్పక దీవించబోతున్నాడు. దేవుని చిత్తమైతే మరలా రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.